ఆ మధ్యన 1,44,000 దాకా వెళ్ళిపోయినటువంటి 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు మళ్ళీ 1,35,820 హైదరాబాద్‌లో, విజయవాడ లాంటి చోట్ల 1,38,500, విశాఖపట్నం దగ్గర 1,36,130, రాజమండ్రి దగ్గర 1,35,820, పొద్దుటూరు దగ్గర 1,38,350 రేంజ్‌లో ఉంది. అట్లాగే ఆ మధ్య 1,31,000 దాకా వెళ్ళిపోయినటువంటి 31, 32 దాకా వెళ్ళిపోయినటువంటి 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లు 1,24,500 హైదరాబాద్లో అయితే, విజయవాడలో 1,28,500, విశాఖపట్నం 1,24,500, అదే సందర్భంలో రాజమండ్రి 1,24,500, పొద్దుటూరు 1,27,280. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అసలు మనం బంగారం తక్కువకు దొరుకుతుంది కానీ ఎంత పడితే అంత కొనుక్కోవచ్చా? కొనేసుకుంటాం, పట్టించుకోం డబ్బులు ఉంటే, లేకపోతే కనుక అది తక్కువ ఉంటుంది. కానీ అసలు రూల్ ప్రకారం మన దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు అంటే, పెళ్ళైన మహిళలైతే అరకిలో వరకు ఉంచుకోవచ్చు, పెళ్ళి కాని మహిళల పేరుతో ఓ 1/4 కిలో ఉండొచ్చు, పురుషులకైతే 100 గ్రాములు, పెళ్ళైనోడికైనా పెళ్లి కానోడికైనా. అంతకంటే ఎక్కువ ఉంటే కేసులు పెట్టచ్చు, ఆర్థిక నేరాల కేసులు పెట్టచ్చు అనమాట. మన సొంత డబ్బులే మన కష్టార్జితంతోనే కొనుక్కున్నా సరే దానికి సంబంధించి లెక్కలు ఉన్నాయి. నిజానికి ఎవరెంత బంగారం లేదా ఆభరణాలు కలిగి ఉండాలని దాని మీద ఎలాంటి పరిమితి లేదు. కానీ వీటిని తమ కష్టార్జితంతో సంపాదించినట్టు పన్ను చెల్లింపుదారులు, ఐటీ అధికారులకు ఆధారాలతో సహా నిరూపించాలి. వారసత్వంగా వచ్చిన ఆభరణాలకు ఇది వర్తిస్తుంది. రసీదు లేదా ఇతర పత్రాలు లేకపోయినా వ్యక్తులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు కొన్ని పరిమితులు లోబడి బంగారం లేదా నగలు ఉంచుకోవచ్చు. అయితే ఈ పరిమితులు కుటుంబ సభ్యులు వ్యక్తిగత బంగారం లేదా ఆభరణాలకు మాత్రం వర్తిస్తాయి. వాణిజ్యపరమైన లేదా పెట్టుబడి లాభాల కోసం కొనిపెట్టుకున్న ఆభరణాలు బంగారానికి వర్తించవు. కుటుంబ ఆదాయం స్టేటస్ను బట్టి ఈ పరిమితి నిర్ణయిస్తారు. దీనికి ఒక నిర్దిష్ట స్థాయి అంటూ లేదు. పెళ్లిళ్ళు, వారసత్వం, కుటుంబ బహుమతులు వంటి అంశాల ఆధారంగా ఈ పరిమితి నిర్ణయిస్తారు. ఐటీ నోటీసులు అందుకున్న వ్యక్తి తప్పనిసరిగా హెచ్యుఎఫ్ సభ్యుడే ఉంటే నిబంధనలు వర్తిస్తాయి. సోదాలు హెచ్యుఎఫ్ కానీ వ్యక్తి బంగారం లేదా ఆభరణాలు దొరికితే ఐటీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. ధృవపత్రాలు చూపించాల్సిన అవసరమైన స్థాయి నుంచి మించి బంగారం లేదా నగలు ఉంటే తెప్పలు తప్పవు. ఐటీ రిటర్న్స్లో పేర్కొన్న తమ ఆదాయం నుంచి వాటిని కొన్నట్టు నిరూపించాల్సి ఉంటుంది.